హాయ్ హలో అందరికీ నమస్తే. బిగ్ బాస్ సీజన్ 12 ఇవాల్టి ఎపిసోడ్ సూపర్ సండే విత్ బాద్షా కిచ్చా సుదీప్తో ఇవాళ ఎపిసోడ్ ఎలా ఉంది అని చెప్పడం కంటే ముందు ఒక విషయం చెప్పాలి. ఏంటి అంటే మనం చాలా గొప్పగా ఊహించుకొని ఏదో తుఫాన్ వచ్చేస్తుంది, అనుకోని విపరిమాణాలు చోటు చేసుకుంటాయి అని అనుకున్న సందర్భంలో ఏమీ జరగకపోయినప్పుడు కూడా ఒక రకంగా ఆశ్చర్యమే కలుగుతుంది. నాకు సరిగ్గా ఇవాళ అలాగా అదే రీతిగా అనిపించింది. ఏంటంటే ఎక్స్పెక్ట్ అన్ఎక్స్పెక్టెడ్ అని బిగ్ బాస్ సీజన్ 12 అంటూనే ఉంటారు. ఎక్స్పెక్ట్ అన్ఎక్స్పెక్టెడ్ అంటే కనుక నువ్వు ఏది అనుకుంటావో అది జరగదు, నువ్వు ఏది అనుకోవో అదే జరుగుతుంది అని కదా అర్థం. ఇక్కడ మనం అంతా ఏమనుకున్నామంటే ఈసారి ఎలిమినేషన్ ఎలా ఉంటుంది, పోయినసారి అంటే ఏంటి మొదటి వారమే మొదటి రోజే ఒకరిని ఇంటి బయట పంపించేశారు, తర్వాత మళ్ళీ వెనక్కి పిలిపించుకున్నారు. ఆ వారంలోనే డబల్ ఎలిమినేషన్ అయిపోయింది, ఆ వారమే డబల్ ఎలిమినేషన్ అయిపోయింది. పైగా ఏంటి ఇది మెరుపు వేగంతో సాగేటువంటి సీజన్ కాబట్టి ఏ క్షణాన ఏ నిర్ణయం ఎవరైనా తీసుకోవచ్చు అని అన్నారు. అలాగే నిన్నటి ఎపిసోడ్ సాటర్డే భారత కథే కిచ్చన జొతే ఎపిసోడ్లో కూడా కిచ్చ సుదీప్ గారు ఏమన్నారు, మాస్ ఎవిక్షన్ ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు అన్నారు. ఇన్ని హింట్లు ఇచ్చిన తర్వాత సాధారణంగా ఏమనుకుంటారు, ఖచ్చితంగా ఎవరో ఒకరు ఎవిక్ట్ అయిపోతారు, ఎలిమినేట్ అయిపోతారు. కారణం ఒకటే, మూడో వారం మొదటి ఫినాలేకు చివరి గడువు, 3 వారాల తర్వాత మొదటి ఫినాలే ఉంటుంది, సెలబ్రేషన్స్ ఉంటుంది, కొత్త వాళ్ళు లోపలికి వస్తారు, పాత వాళ్ళు కొంతమంది బయటికి వెళ్తారని మొదటి నుంచి చెప్తూ వస్తున్న దరిమిలా ఈరోజు అస్సలు ఎలిమినేషన్ లేకుండా అలా బయటికి పంపడం అనేటువంటిది కాస్త ఆశ్చర్యకరం అనిపించింది. ఓకే, కొంతమంది ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు, ఎందుకంటే మధ్యలో ఒకరోజు 24 గంటల పాటు డిస్టర్బెన్స్ జరిగింది కాబట్టి ఓటింగ్ ప్రాసెస్లో ఇబ్బంది జరిగిందేమో అందుకోసమే ఆపారేమో అనుకుంటే, మొదటి రోజు అంటే మొదటి వారంలోన అసలు నామినేషన్లు జరిగిందే ఏ గురువారమో శుక్రవారమో జరిగితే శనివారమే టక్కని వాపసు పంపించేది. అంటే 24 గంటలు గడిచిన ఓట్లతోనే లెక్కించేసి ఇద్దరిని బయటికి పంపించేశారు కదా. మళ్ళీ ఈసారి టైం దొరికింది కదా, దొరికినా కూడా పంపలేదు అంటే కనుక ఓకే, నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా మాస్ ఎవిక్షన్ ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ఎందుకంటే కొంతమందిని బయటికి పంపించకపోతే మరి కొంతమంది లోనికి రావడానికి వీలు లేదు కాబట్టి ఇదే విషయం కిచ్చా సుదీప్ గారు చెప్పారు. అన్నట్టుగానే అందరూ సేఫ్ అయిపోయారు. రక్షిత శెట్టి నిన్న ఈమె అశ్విని గౌడ్ మొట్టమొదటి సేవ్ అయ్యారు, ఆ తర్వాత రక్షిత శెట్టి సేవ్ అయిపోతే ఇవాళ జాన్వి సేవ్ అయిపోయారు, ఆ తర్వాత అభిషేక్ అశ్విని సేవ్ అయిపోయారు, ఆ తర్వాత మంజు భాషిని రషిక సేవ్ అయిపోయారు, ఆ తర్వాత చివరి జోడి ఎవరిది స్పందన మాడు, వీరు సేఫ్ అయిపోయారు. ఓకే, సేఫ్ అయ్యేంత వరకు ఏ ఇబ్బంది లేకపోయినా ట్విస్ట్ ఏంటంటే కనుక అసలు అట్టడుగున ఉన్నారు, ఓటింగ్ సరిగ్గా రావట్లేదు, వీళ్ళు సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు, బయటికి వెళ్ళవలసి వస్తే వీళ్ళిద్దరు గ్యారెంటీ బయటికి వెళ్తారని స్పందన మాలు గురించి అందరూ స్పెక్యులేట్ చేస్తున్న సమయంలోన వాళ్ళిద్దరికీ కూడా ఫినాలే వెళ్ళేటువంటి ఛాన్స్ దొరకడం, సెకండ్ వీక్ థర్డ్ వీక్ ఇమ్యూనిటీ దొరకడం అనేటువంటిది నిజంగా అద్భుతం. మళ్ళీ అది ఎలా వేశారు ఏంటి కదా, దానికి కిచ్చా సుదీప్ గారు చెప్పారు ఏంటంటే పడిన ఓట్లన్నీ కూడా ఎలిమినేషన్ కోసం కాదు, సేవ్ చేయడం కోసం, కాబట్టి అత్యధిక ఓట్లు పడింది వీళ్ళకి కాబట్టి వీళ్ళని సేవ్ చేసాము అని. మీకు గుర్తుండే ఉంటే తెలుగు బిగ్ బాస్లో కూడా ఇలాగే జరిగింది, మొన్నటి సీజన్ 9లో కూడా. ఏంటంటే మధ్యలోన అంటే ఏంటి అగ్ని పరీక్షలోన గెలుపొందిన మరికొంతమంది లోపలికి తీసుకురావడానికి, మరొకరిని లోపలికి తీసుకురావడానికి ముగ్గురిని లోపలికి పిలిపిస్తే అనుషారత్నము, దివ్య నిఖిత, ఆ తర్వాత భాష ముగ్గురిని పిలిపిస్తే వాళ్ళలోన దివ్య నిఖితకు ఓట్లు ఎవ్వరు వేయలేదు, అందరూ ఆమె రాకూడదు అనుకున్నారు, వస్తే ఇబ్బంది అని. ట్విస్ట్ ఏమిచ్చారు బిగ్ బాస్ అంటే అతి తక్కువ ఓట్లు వచ్చినటువంటి దివ్య నిఖితను లోపలికి తీసుకొచ్చారనమాట. ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ అలాగే జరిగింది. స్పందన మాళుకు ఫైనలిస్ట్ థర్డ్ ఫైనలిస్టులు అయిపోయారు. మొట్టమొదటేమో కాక్రోచ్ సుధీర్ ఫైనలిస్ట్ అయ్యాడు, ఆ తర్వాత అశ్విని గౌడ్ ఫైనలిస్ట్ అయ్యారు, ఇప్పుడు వీళ్ళిద్దరు మాలు స్పందన ఫైనలిస్ట్ అయ్యారు. ఇది హైలైట్స్. ఇక సరే ఇవాళ ఎపిసోడ్ ఎలా సాగింది అని అనుకుంటే కనుక కొన్ని దశల వారీగా కొన్ని ఫేజుల మేనర్గా సాగాయి. మొట్టమొదటి వచ్చి అందరూ ఉభయకుశలోపరి, ఆ తర్వాత ఇక్కడ రక్షిత శెట్టి ఆమె మాటల్ని ఓకే మనం జోకుగా తీసుకుంటూ ఉన్నా కూడా ఎందుకో నాకైతే ఫన్ కంటే ఎక్కువగా ఆ అమ్మాయిని హ్యూమిలియేట్ చేస్తున్నామా, ఆ అమ్మాయిని టీజ్ చేస్తున్నామా, ఆ అమ్మాయిని ఒక రకంగా ర్యాగ్ చేస్తున్నారా అని ఫీలింగ్ వచ్చేలా ఉంది.
ఓకే, ఆ అమ్మాయి మాటలు ఎక్స్ప్రెషన్ సరిగా రాకపోవడం, కన్నడ సరిగా రాకపోయినా పర్వాలేదు, కానీ ఆమె ఎక్స్ప్రెస్ చేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంటుంది. ప్రతి చిన్న విషయాన్ని కాంప్లికేట్గా చెప్పడానికే ప్రయత్నిస్తున్న ఆమె తీరును ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారా ఎక్కడైనా అని నాకు కొద్దిగా అనిపించిన మాట అయితే వాస్తవం. చూడాలి, మళ్ళీ అది నిజము కావచ్చు కాకపోవచ్చు, అది వేరే మాట. సో ఇక్కడ బట్ ఫన్ అయితే క్రియేట్ అవుతుంది. సో ఆమె మాటల్లో ఉన్న అంత హాస్యం అంతా, ఆమె ఒక్కొక్కరి గురించి ఒపీనియన్ అడిగారు కిచ్చ సుదీప్ గారు. వాళ్ళ గురించి నీ ఒపీనియన్ ఏంటి, వీళ్ళ గురించి నీ ఒపీనియన్ ఏంటి, కాకృతి సుధీర్ గురించి నీ ఒపీనియన్ ఏంటి, అది ఇది అని అడిగారు. అడిగిన తర్వాత ఒపీనియన్ షేరింగ్ ఒకటి వచ్చిందనమాట. ఆ తర్వాత ఏంటి అంటే కనుక ఒక్కొక్కరి పైన అంటే ఏంటి, ఇర్రెస్పాన్సిబుల్ ఒకటి, బేజవాబ్దారితనం ఒకటి, ఆ తర్వాత కుతంత్రం ఒకటి, ఆ తర్వాత ఇక ఇలా కొన్ని డౌరాణి, డౌరాజా ఇలాగా. సో వాళ్ళకు కిరీటాలు బ్యాడ్జ్ తయారు చేసి పెట్టారు. ఒక్కొక్కరు రెండు పెట్టాలి. అత్యధికంగా గిల్లీ నటకు బేజవాబ్దారి అంటే ఇర్రెస్పాన్సిబుల్ అనేటువంటి ట్యాగ్ అయితే వచ్చింది. ఆయన అదే చెప్తున్నారు కిచ్చ సుదీప్ గారు, దీన్ని మీరు ఈజీగా వినోదాత్మకంగా తీసుకోవద్దండి, ఫన్నీగా నడిచినా కూడా ఇక్కడ మీ మధ్య మీకున్న ఒపీనియన్ ఏంటో ఇది డిపిక్ట్ అవుతుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. గిల్లి నటక ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా ఈజీగా తీసుకుంటాడు, ప్రతి ఒక్కటి జోకీగా తీసుకుంటాడు, ప్రతి ఒక్క దాన్ని లైటర్ వేలో తీసుకుని చెడగొట్టేస్తాడు, ఉన్న వ్యవహారం చెడగొట్టేస్తాడు. ఆయన తీసుకునే నిర్ణయాల వల్ల, ఆయన మాటల వల్ల చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు అనేటువంటిది ఒకటి. ఆ తర్వాత కాక్రోచ్ సుధీర్కి అయితే కనుక ఇంకా మొత్తం తుక్కు రేపేశారు. నిన్ననే సగం లేపేశారు, ఈరోజు మిగిలిన కూడా లేపేశారు. కాక్రోచ్ సుధీర్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే వొకాబులరీ. ఆయన నిజంగా నాకు సూపర్ అనిపించింది. ప్రతి మాటకు కూడా ఒక రైమ్ వాడుతున్నాడు, ప్రతి మాటకు కూడా ఒక రైమ్ వాడుతున్నారు. యాంటీస్ అంటే కనుక నాకు యాంటీస్ ఉన్నారు, ఆంటీస్ ఉన్నారు, ఆంటీస్తోనూ యాంటీస్తోనూ నేను వేగలేకపోతున్నాను అని అనడం. సో చాలా అంటే స్పాంటేనియస్గా ఏ మాట చెప్పినా దానికి ఒక రిథమిక్గా ఇంకో సినానిమ్ వేయడం అనేటువంటిది నాకైతే సూపర్ డూపర్గా నచ్చింది. ఓకే, ఆయన సరైన డెసిషన్స్ తీసుకోలేకపోయాడు, అసుర సుధీగా అట్టర్ ఫ్లాప్ అయిపోయాడు, అవన్నీ ఆయన మైనస్ పాయింట్లు ఉన్నా కూడా ఆయన మాట తీరు మాత్రం బాబా నాకైతే మరో లెవెల్ అనిపించింది. కిచ్చా సుదీప్ గారు వండర్ అయ్యేంతగా మంచిగా రిథమిక్గా లయాత్మకంగా ఫన్ క్రియేట్గా పంతో మాట్లాడగలిగే శక్తి ఈయనకు అసుర సుధీర్కి అయితే నాకు కనిపించింది. అలాగే మంజు భాషని రష్గా వీళ్ళిద్దరి మధ్య, ఆ తర్వాత ఈ జంటలు వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళ మధ్య కాంపాక్టబిలిటీ ఎలా ఉంటుంది, దీనికి ఒక ఫన్నీ వీడియో కూడా క్రియేట్ చేసి చూపించారు. ఏంటంటే కనుక మొట్టమొదట జంటలుగా ఇంట్లో ఎంటర్ అయినప్పుడు వీళ్ళ మధ్య ఎలా అన్యోన్యత ఉండేది, ఒకరికొకరు ఎలా ఫీల్ అయిపోయారు, వాళ్ళు ఇంకా మనం కలిసి ఉండాలి, జన్మల బంధంలాగా కలిసి ఉండాలి అనడం. ఆ తర్వాత మంజు భాషని అయితే కనుక రషికను యు ఆర్ మై యంగ్ సెల్ఫ్ అంటే నేను చిన్నప్పుడు ఎలా ఉండేదాన్నో నువ్వు అలా ఉన్నావని పొగడ్డం ఆమెను. రషిక ఆమె కాళ్ళకు దండం పెట్టి మీకు నేను తల్లిలాగా కనిపిస్తున్నావు, నా మెంటర్లాగా కనిపిస్తున్నావు అని చెప్పడం. ఆ తర్వాత సతీష్ను చంద్రప్రభ ఐ లవ్ యూ అని చెప్పడము, మీరంటే నాకు చాలా ఇష్టం అని చెప్పడం. అలాగే అభిషేకు అశ్విని వీళ్ళిద్దరూ గుసగుసలాడము. ఆ తర్వాత ఒక్క మాలు గిల్లి ఆ తర్వాత కావ్య మాత్రం కొంచెం ఊరికి జనరల్గా జాగ్రత్తగా ఉన్నారు, కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా ఇంకా మేము ఇలా ఉన్నాం, మేము కలిసి ఉన్నామంటే ఏదో జన్మల బంధం మమ్మల్ని ఇలా కలిపింది ఈ క్షణాన అన్నట్టుగా ఉన్నవాళ్ళు జస్ట్ ఒక వారం తర్వాత ఇంట్లో గొడవలు ఎలా స్టార్ట్ అయ్యాయి, ఒకరికొకరు ఎట్లా కొట్టుకున్నారు, రషిక మంజు భాషల మధ్య గొడవ పడిపోయింది. ఆ తర్వాత చంద్రప్రభ గ్లాసు విసురు కొట్టేంత తీవ్ర స్థాయిలో సతీష్ పైన అసహనం వ్యక్తం చేశారు. ఆ తర్వాత అభిషేక్ అశ్వినికి మధ్య కూడా గొడవలు అయిపోయాయి. ఆ తర్వాత మల్లు స్పందన మధ్య కూడా గొడవలు అయిపోయాయి. సో ఇలా రకరకాలుగా గొడవలు జరిగాయి అన్నమాట. సో ఈ కాంపాక్టబిలిటీని టెస్ట్ చేయించారు. సో అలాగే స్టేట్మెంట్స్ ఎవరు ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క స్టేట్మెంట్ ఇచ్చి ఎస్ఆర్ను బోర్డ్స్ పెట్టుకోవడం అనేటువంటిది చూపించారనమాట. ఈ స్టేట్మెంట్లు కూడా అంటే వాళ్ళ క్యారెక్టర్ని, వాళ్ళ లిమిటేషన్స్ని, వాళ్ళు ఎలా కనిపిస్తున్నారు అని చెప్పడంతో పాటు కిచ్చ సుదీప్ ఈ విషయం మాత్రం చాలా అద్భుతంగా చెప్పారు. ఆయన ఏమన్నారంటే, నేను మీ గురించి చెప్పే ప్రతి స్టేట్మెంట్ కూడా మీ మెంబర్స్ మధ్య ఉన్నటువంటి ఒపీనియన్ అయి ఉండొచ్చు, లేదా బయటి వాళ్ళు మీ గురించి అనుకుంటున్నటువంటి ఒపీనియన్ అయి ఉండొచ్చు. దీన్ని కేవలం ఎస్ఆర్ నోగా తీసుకొని ఎస్ ఎక్కువ వస్తే పొంగిపోవడమో, నో ఎక్కువ వస్తే కుంగిపోవడమో కాదు. ఈ స్టేట్మెంట్ అసలు మాకు ఎందుకు వచ్చింది అన్న విషయంగా కూడా మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే బాగుంటుంది అని ఒక హితవు కూడా పలుకుతారనమాట. సో ఈ విధంగా మొత్తం అంతా కామెడీగా సాగింది. చాలా టాస్క్లు పెట్టారు. ఆ తర్వాత ఒకరి గురించి ఒకరికి ఎంత బాగా తెలుసు,
జంటలుగా ఉన్నాం, ముఖ్యంగా జంటల మధ్యనే జరిగిందంతా. ఒకరి గురించి ఒకరికి ఎంత బాగా తెలుసు అన్నప్పుడు 2 ప్లేట్ల మధ్య పిండి పెట్టారు. ఒక విషయం చెప్తా కనుక కావ్య గిల్లీకి మధ్య ఏం చెప్పారంటే మీ గిల్లీ లేటెస్ట్ గర్ల్ ఫ్రెండ్ ఎవరు అని అన్నప్పుడు వాడు పొరపాటున కావ్య అని రాసి తుడిచేసి ప్రాసెసింగ్ అని రాస్తాడు. కావ్య వచ్చి ఎవరు లేదు అని రాస్తుంది. మధ్యలో ఉన్నటువంటి ఆవిడ చెప్తుంది, సార్ వీడు కావ్య అని రాసి తుడిచేశాడు సార్ అని. సో ఈ విధంగా ఫన్నీగా ఉండడంతో పాటు చాలా జాలీగా నడిచింది అనమాట ఈ ఎపిసోడ్ ప్రాసెస్ మొత్తం కూడా. కాకపోతే ఈ ఎపిసోడ్లోన ఏదో ఎలిమినేషన్ ఉంటుంది, ఇంకా వెళ్ళిపోతారు బయటికి అంటే కనుక ఎవరు బయటికి వెళ్ళిపోలేదు. చాలామంది అనుకున్నారు, ఎందుకంటే 3 వారాలే అన్నారు, 3 వారం తర్వాత ఒక గ్రాండ్ ఫినాలే ఉంటుంది అని అన్నారు, మొదటి గ్రాండ్ ఫినాలే ఉంటుంది అన్నారు. మళ్ళీ మొదటి గ్రాండ్ ఫినాలే అంటే ఏంటి ఏం కథ అనేది చాలామందికి ఇదేదో ఎగ్జైటింగ్గా ఉండొచ్చు. నాకు తెలిసి తెలుగు బిగ్ బాస్, కన్నడ బిగ్ బాస్ సేమ్ ట్రాక్ పైన నడుస్తున్నాయని నాకైతే అనిపిస్తుంది ఇది చూస్తుంటే. ఎందుకంటే కన్నడ బిగ్ బాస్లో ఏమో 3rd వీక్ గ్రాండ్ ఫినాలే అని కాస్త అర్లీగా పెట్టారు. కాకపోతే ఇక్కడ తెలుగు బిగ్ బాస్లో ఏంటి 2O అని ఒకటి పెట్టారు. బిగ్ బాస్ సీజన్ 9 2.0 అని పెట్టి నిన్ననే 6 వైల్డ్ కార్డ్స్ను దించారన్నమాట రంగంలోకి. అది కూడా ఒక మినీ గ్రాండ్ ఫినాలే లాగానే నడిచింది. కాకపోతే నాకు ఒకటి చిన్న డౌట్ ఏంటంటే ఇక్కడ మాస్ ఎవిక్షన్, గ్రూప్ ఎవిక్షన్ అని అంటున్నారు కదా, అసలు బిగ్ బాస్ మెయిన్ కాన్సెప్ట్ ఏమైనా డిఫీట్ అయిపోతుందా అని నాకు కొంచెం ఆలోచన వచ్చింది. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్లోన 100 రోజుల పాటు జరిగేటువంటి ఈ పెద్ద ట్రావెల్లోన, ఈ సాగాలోన ప్రతి వారం ఒక్కొక్కరు ఎలిమినేట్ అయిపోతుంటే మీరు గమనించండి. మొదటి 2 వారాల్లో ఎలిమినేట్ అయిన వారిపైన వాళ్లకు ఏ ఎమోషన్ ఉండదు, వాళ్ళ గురించి ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా పెద్ద ఎమోషన్ ఉండదు. ఫస్ట్ వీక్ అయితే కనుక వాళ్ళు ఏంటిని సర్దుకునే లోపల బయటికి వెళ్ళిపోతారు. మనకు అమిత్ ఆ తర్వాత కరిపసాపు ఉన్నట్టు. అసలు వాళ్ళేంటి, వాళ్ళ కాంపాక్టబిలిటీ ఏంటి, మేము సర్దుకోవాలా వద్దా ఏంటి ఆలోచించుకునే లోపలే వాళ్ళు బయట ఉన్నారు, గేట్ బయట ఉన్నారు. అమిత్ అదే ఈ బిగ్ బాస్కి సంబంధించిన డిస్టర్బెన్స్కి సంబంధించి ఒక టీవీకి ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన ఫోన్ ఇన్లో చెప్పారు. వాళ్ళేమనుకున్నారు, వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ లేదు, ఇంకా అమిత్ బిగ్ బాస్ షోలోనే ఉన్నారు అనుకుంటున్నారు. మీకు అక్కడ ఎలా అనిపిస్తుంది ఏంటంటే అలా అనిపించడం కాదు, నేను మొదటి వారమే బయటకు వచ్చేసాను అది ఇదని తను చెప్పుకున్నాడు. సో ఇలాగా మొదటి వారమే బయటికి రావడం వల్ల పెద్ద ఏమీ ఎమోషన్ ఉండదు, దాని గురించి పెద్దగా ఎవరు కూడా పట్టించుకోరు. మీరు గమనించండి, ఫస్ట్ ఎలిమినేట్ అయిన క్యాండిడేట్ గురించి ఎవరికి గమనిక ఉండదు, ఎవరికి సామాన్యమైనటువంటి వ్యూయర్స్కు, ఏదో రివ్యూయర్స్కు, ఎక్స్పర్ట్స్కు, బిగ్ బాస్ లవర్స్కు తప్పనిస్తే మిగిలిన వాళ్ళకి ఎవరికి కూడా గుర్తుండదు. 2వ వారం కూడా గుర్తుండే ఛాన్స్ లేదు. 3వ వారం కొంచెం సీరియస్నెస్ స్టార్ట్ అవుతుంది. సో వారాలు పెరుగుతున్న కొద్దీ పోరాటాలు పెరుగుతాయి, ఉండాలన్న తపన పెరుగుతుంది, ఇల్లు అలవాటు పడుతుంది, టాస్కుల్లోనూ కనిపిస్తారు, స్క్రీన్ షేరింగ్ పెరుగుతూ ఉంటుంది. ఇలాంటి సమయాల్లోన ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరుగుతూ ఉంటుంది, వాళ్ళ రియల్ గేమ్ స్టార్ట్ అయిపోతుంది. మొదటి వారం ఎవడైనా నటించవచ్చు. ఇవాళ చెప్పారు కదా కిచ్చా సుదీప్ గారు, జంటలుగా వెళ్ళిన వాళ్ళు మొదటి వారం ఎలా ఉన్నారు, 2వ వారం ఎలా ఉన్నారు అని వీడియో వేసి మరీ చూపించారు. దట్ ఇస్ ట్రూ కలర్. మనిషిలో ట్రూ కలర్ బయటికి రావాలి అంటే కనుక ఇట్ షుడ్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ టైం. సో ఆ విధంగా రోజులు గడుస్తున్న కొద్దీ వాళ్ళలో ఉన్న సహనానికి, వాళ్ళు ఉన్న ఓర్పుకు, వాళ్ళలో ఉన్న నేర్పుకు, వాళ్ళ క్యారెక్టర్ బదలు కావాలన్నా, వాళ్ళ నడత మారాలన్నా, వాళ్ళు కంప్లీట్ మనుషులుగా ఆవిష్కారం కావాలన్నా కూడా ఖచ్చితంగా రోజులు పెంచితేనే తెలుస్తాయి. ఇలా 3 వారాలకు ఒక సగం మందిని ఈడ్చి అవతల పడేస్తే నీకు స్టిక్ ఆన్ అయ్యేటువంటి మూమెంట్ ఏది కనిపించదు. మీకు ప్రతి ఒక్కటి కూడా రోల్ ఆన్ అయిపోతూ ఉంటుంది. T20 మ్యాచ్ లాగా ఉంటుంది. T20 మ్యాచ్లోన ఎగ్జైట్మెంట్ ఉంటుందే కానీ, ఎంటర్టైన్మెంట్ ఎగ్జైట్మెంట్ ఉంటుందే కానీ ఎన్రిచ్మెంట్ ఉండదు. ఈ బిగ్ బాస్ షో కూడా అలా అవుతుందా అని నాకు చిన్న డౌట్ అయితే ఉంది. సరే వీళ్ళేదో ఈసారి ప్రతి సీజన్ ఒకలా ప్లాన్ చేయాలి కాబట్టి ఈ సీజన్ ఇలా ప్లాన్ చేశారేమో, ఐ డోంట్ నో. బట్ సమ్హౌ ఇదేమన్నా రాంగ్ కొడుతుందా అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మాస్ ఎవిక్షన్ కింద ఒక 5గురిని బయటికి లాగేశారనుకోండి, లేదా 6గురిని బయటికి లాగేశారనుకోండి, మరో 6గురిని లోపలికి పెడతారు. ఇంకా 3 వారాల తర్వాత మరో 6గురిని బయటికి లాగేస్తారు. ఇట్లా టక 6 మంది లాగేస్తుంది. పైగా ఏంటి, మాస్ ఎవిక్షన్ ఉంటుంది, రెగ్యులర్ ఎవిక్షన్ ఉంటుంది. అంటే ప్రతి వారము ఎలిమినేషన్ ఉంటుంది, 3 వారాలు సమీపిస్తున్న కొద్దీ గ్రూప్ ఎలిమినేషను ఉంటుంది. అదేదో తిరుపతిలో తలనీలాలు సమర్పించినట్టు, గుండు కొట్టిస్తున్నట్టు, బరబర గీకినట్టు ఉంటుందే తప్ప ఈ ప్రాసెస్ అంతా నింపాదిగా అయితే సాగదు.
చూద్దాం. మనం మొదట ఎందుకు ఒక ఒపీనియన్కి రావాలి, బాగుంటుంది బాగలేదని కాదు. దిస్ టైం లెట్ us see it. ఒకటైతే నిజం, మళ్ళీ కిచ్చా సుదీప్ గారు కూడా పాపం ఆయన ఒకటే మాట అన్నారు, ఇంకా 2వ వారమే. సాధారణంగా 5వ వారమో 6వ వారమో సతాయించి వాళ్లకు తీసుకున్నవి ఇస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏం చేశారు, 2వ వారంలోనే వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నది ఏంటి, వరాలు తిరిగి ఇచ్చేసారు పాపం వాళ్ళకు. వాళ్ళ దగ్గర నుంచి ఏంటి, వాళ్ళు చేసినటువంటి తప్పుల వలన, రూల్స్ బ్రేక్ చేయడం వలన ఒంటి వాళ్లకు బెడ్ మాయమైపోయింది, అందరికీ ఫుడ్ మాయమైపోయింది. వాళ్ళ ఫుడ్ వాళ్ళ బెడ్ తిరిగి ఇచ్చేసారనమాట. ఇచ్చేసి ఆయన అదే అన్నారు, ఈసారి మీకు అన్ని వరాలే ఉన్నాయి, అన్నీ అద్భుతంగానే ఉన్నాయి, ఎలిమినేషన్ ఏం జరగలేదు, పైగా అంతా కూడా సుఖంగానే కనిపించింది. కాకపోతే రానున్న తుఫానుకు ఇది సూచిక. సో ఈ తుఫానుకు మీరు ఎంతమంది తట్టుకుంటారు, ఎంతమంది బయటికి వెళ్ళిపోతారో చూద్దామని అన్నారు. సో ఇప్పుడు హౌస్లో నికరంగా మనకు 4 అయితే కనిపిస్తున్నారు. ఒకటి అశ్విని గౌడ్, ఆ తర్వాత కాక్రోచ్ సుధీర్, మాలు, ఆ తర్వాత స్పందన. ఈ 4 అయితే ఖచ్చితంగా 3వ వారం ఉంటారు. 3వ వారం తర్వాత ఫినాలే దాకా ఉంటారు. మళ్ళీ ఆ తర్వాత ఎంతమంది ఉంటారు, ఎంతమంది పోతారో చూడాలి. అసలు ఎలా చేస్తారు, కొత్త వాళ్ళని ఎవరు దించుతారు, పాత వాళ్ళని ఎవరు పంపుతారు, ఇలా పంపడంలోన ఏమైనా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం కనిపిస్తుందా చూడాలి. లేదు అంత ఈజీగానే సాగింది, దిస్ మోడల్స్ చాలా బాగుంది అనిపిస్తే కనుక నెక్స్ట్ తెలుగు బిగ్ బాస్ సీజన్లో కూడా ఇలాంటిది ప్లాన్ చేయొచ్చు. ఆల్రెడీ తెలుగు బిగ్ బాస్ సీజన్లోన ఇండైరెక్ట్ వేలోనే దీన్ని ప్లాన్ చేస్తున్నారు. సో ఇవాళ సండే చాలా ఖుషిగా సాగింది, జోకిగా. సాధారణంగా కిచ్చా సుదీప్ గారు శనివారం రోజు పంచాయతీ పెడతారు, ఎలిమినేషన్ ప్రాసెస్ పెడతారు, ఆదివారం రోజు జోకులు పెడతారు, ఈవెంట్స్ పెడతారు, వాళ్ళ చేత ఆడిస్తారు, వాళ్ళ కష్టాలను మరిపించేలా చేసి చివరిలో ఇద్దరిని ఒకరిని వేసుకొని వెళ్ళిపోతుంటారు అనమాట. మీరు జాగ్రత్తగా గమనించండి, వెనకటి బిగ్ బాస్ సీజన్స్లోన సింగిల్ ఎలిమినేషన్ ట్రెడిషనల్, డబల్ ఎలిమినేషన్ అంటే ఏదో రేర్ ఆఫ్ ది రేరెస్ట్ థింగ్స్ కిందనే డబల్ ఎలిమినేషన్ ఉండేది. ఇంకా టాప్ వెళుతున్నప్పుడు 6th వీకో 7th వీకో ఆ సమయంలోనో అప్పుడు మాత్రమే మిడ్ వీక్ ఎవిక్షన్ ఉండేది, మిడ్ నైట్ ఎవిక్షన్స్ ఉండేవి. కానీ ఇప్పుడు అలా కాదు. మొదటే ఇన్ని ఎవిక్షన్లు ఉండేసరికి ఈ ఎలిమినేషన్కు ఎవిక్షన్స్కు ఇంపార్టెన్స్ తగ్గిపోతుందా? ఈజ్ ఇట్ బికమ్ క్యాజువల్ అంటే ఏంటి, ఎలాగో బయటకు వెళ్ళిపోతాము ఏముంది. నిజంగా కూడా ప్రతి వారము ఎవరో ఒకరు బయటకు వెళ్ళిపోతుంటారు కాబట్టి అది పెద్ద ఇష్యూ కాకపోవచ్చు. కానీ పదే ఎలిమినేషన్ గ్రూపుగా, ఆ తర్వాత జంటగా, ఒంటిగా చేస్తూ పోతే ఎలిమినేషన్కు ఉన్నటువంటి వాల్యూ తగ్గిపోయి నామినేషన్ ఎలిమినేషన్ సర్వసాధారణమయ్యేటువంటి సందర్భం వస్తుందేమో చూడాలి. లేదా భయపడి బాగా ఆడతారేమో చూద్దాం. ఈ కన్నడ బిగ్ బాస్ సీజన్ ఎలా నడుస్తుందని చూద్దాం. సో ఇదండి ఇవాళ నా అనాలిసిస్. రేపు నుంచి మళ్ళీ ఎలా సాగుతుంది, టాస్క్లు ఎలా జరుగుతాయి, ఏంటి ఏం కథ, నామినేషన్ ప్రక్రియ ఎలా ఉంటుంది, మళ్ళీ బిగ్ బాస్లోన కిచ్చా సుదీప్ గారు ఈ వారం ఇచ్చినటువంటి డోసేజ్ ఎంత మేరకు పనిచేస్తుందో మనం వేచి చూద్దాం. దిస్ ఈజ్ రామదుర్గమ్మ సుధన్ సైనింగ్ ఆఫ్.